ఇక హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి కాలం చెల్లినట్లే. శనివారం నాడు హమాస్ మొత్తం 6 ఇజ్రాయలీ బందీలను విడుదల చేసింది. బదులుగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న 620 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని శనివారం రాత్రి విడుదల చేశారనుకునేసరికి నెతన్యాహు సర్కార్ అడ్డం తిరిగింది. ఖైదీలను విడుదల చేయమని తెగేసి చెప్పింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంకులోకి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు దూసుకువచ్చాయి. 2002 తర్వాత వెస్ట్ బ్యాంకులోకి ఇజ్రాయెల్ ట్యాంకులు రావడం ఇదే మొదటిసారి. ఇక హమాస్ మాత్రం తమ 620 మంది ఖైదీలను విడుదల చేసే వరకు కాల్పుల విరమణ చర్చలకు రామని తేల్చి చెప్పాయి. ఇక స్పెషల్ స్టోరీలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి సంబంధించినటువంటి మరింత సమాచారం తెలుసుకుందాం. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కొత్త మలుపు తీసుకుంది. సాఫీగా సాగుతున్న బందీల అప్పగింత కార్యక్రమానికి సడన్ బ్రేక్ పడింది. మొదటి విడత బందీల అప్పగింతతో పాటు పాలస్తీనా ఖైదీల అప్పగింత జరగాల్సింది. అయితే హమాస్ శనివారం 6 ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తే అదే సమయంలో ఇజ్రాయెల్ 620 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలి. అయితే హమాస్ 6 ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసినా ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తామని చెప్పి ఖైదీలను విడుదల చేయకుండా ఎదురు తిరగడమే కాకుండా ఆక్రమిత వెస్ట్ బ్యాంకులోకి యుద్ధ ట్యాంకులను దింపింది. 2022 తర్వాత వెస్ట్ బ్యాంకులోకి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు రావడం ఇదే మొదటిసారి. ఇక ఈ ట్యాంకులు వచ్చే ఏడాది వరకు ఇక్కడే ఉంటాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇవన్నీ ఒకేటైతే ఇజ్రాయెల్ బాంబుల వర్షంలో గాజా పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అటు నుంచి వారు యుఎస్ ఏర్పాటు చేసిన గుడారాల్లో కాలవెళ్లదీశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్పేదేమిటంటే అలా వెళ్లిన పాలస్తీనా పౌరులను రానివ్వమని తెగేసి చెప్పింది. ఇక ఇజ్రాయెల్ వాదన ఏమిటంటే ఇటీవల కాలంలో తమపై టెర్రర్ దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. మిలిటెన్సీని పూర్తిగా అడ్డుకట్ట వేసే వరకు ఇక్కడి నుంచి కదలమని తమ చర్యను సమర్థించుకుంటోంది. జనవరి 21 నుంచి నార్త్ వెస్ట్ బ్యాంక్పై ఇజ్రాయెల్ దాడులను మొదలెట్టింది. ఇక పాలస్తీనియన్ల వాదన ఏమిటంటే వెస్ట్ బ్యాంక్ను పూర్తిగా తమ అదుపులో తీసుకోవాలని చూస్తోందని. ఇప్పటికీ 30 లక్షల మంది పాలస్తీనియన్లు మిలిటరీ రూల్ కిందికి వచ్చారు. ఇజ్రాయెల్ ఇక పట్టణ ప్రాంతాలపై కూడా దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తోందని ఇజ్రాయెల్పై మండిపడుతోంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాడ్జ్ తాజా పరిణామాలపై స్పందించారు. ప్రధానమంత్రి నెతన్యాహు తాను వెస్ట్ బ్యాంక్లో మిలిటరీని మరింత పెంచి రెఫ్యూజీ క్యాంపులలో టెర్రరిజం కార్యకలాపాలను పూర్తిగా తుడిచిపెట్టాలని నిర్ణయించామన్నారు. అందుకే తాము ఇక్కడి నుంచి వెళ్లిపోయిన స్థానికులను తిరిగి రానివ్వమని ప్రకటించామని, టెర్రరిజాన్ని పూర్తిగా అణగదొక్కుతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో గాజా నుంచి పారిపోయిన వారిలో సుమారు 40,000 మంది వెస్ట్ బ్యాంక్లో రెఫ్యూజీ క్యాంప్లో ఉంటున్నారు. ఈ క్యాంప్ల వద్ద మిలిటరీ సంఖ్యను పెంచుతున్నట్టు కాడ్జ్ వివరించారు. కాగా తమ నివాసాలు ఖాళీ చేసిపోయిన వారి ఇళ్లను అలాగే ఖాళీ ఉంచుతామని కాడ్జ్ చెప్పారు. ఇదిలా ఉండగా తాజా పరిణామాలపై పాలస్తీనా విదేశాంగ మంత్రి ఘాటుగా స్పందించారు. ఇజ్రాయెల్ చర్యల వల్ల వెస్ట్ బ్యాంకు మరోమారు తీవ్ర ఉద్రిక్తత దారితీసే పరిస్థితి నెలకొందని హెచ్చరించారు. చట్ట వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఆక్రమించిన ఇజ్రాయెల్ అక్కడి వెళ్లగొట్టేలా అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పాలస్తీనా విదేశాంగ మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇక 1990లో ఇజ్రాయెల్ పాలస్తీనాకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం వెస్ట్ బ్యాంక్లోని మెజార్టీ భూభాగంలో ఇజ్రాయెల్ సైనికులను సంచరించడానికి అనుమతించింది. మిగిలిన ప్రాంతంలో పాలస్తీనా అథారిటీ అడ్మినిస్ట్రేటర్స్ తమ అదుపులో ఉంచుకున్నారు. అయితే ఇజ్రాయెల్ తమ సైనికులను తరచూ పాలస్తీనా జోన్లోకి పంపిస్తోంది. అక్కడి పనులు పూర్తయిన వెంటనే వీరు తిరిగి తమ బేస్లకు వచ్చేవారు. ఇక యుఎన్ అధికారులు కూడా 2000 సంవత్సరం తర్వాత నుంచి చూస్తే ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున తమ మిలిటరీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇటీవల హమాస్కు ఇజ్రాయెల్కు గాజాలో మొదలైన యుద్ధం తర్వాత వెస్ట్ బ్యాంక్లో కూడా హింస విపరీతంగా పెరిగిపోయింది. ఇజ్రాయెల్ మిలిటరీ తరచూ ఇక్కడ దాడులు చేస్తోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ దళాలు గాజా, లెబనాన్లో తాత్కాలిక దాడులను ఆపింది.
అయితే వెస్ట్ బ్యాంక్లో మిలిటెన్సీ విపరీతంగా పెరిగిపోవడంతో నెతన్యాహుకు మిత్రపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతోంది. దీనికి నెతన్యాహు లొంగి పెద్ద ఎత్తున వెస్ట్ బ్యాంకు మిలిటరీని పంపాల్సి వచ్చింది. అక్టోబర్ 7, 2023 నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలయ్యింది. అప్పటి నుంచి వెస్ట్ బ్యాంక్లో సుమారు 800 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ మిలిటరీ కాల్చి చంపింది. ఇజ్రాయెల్ చెప్పేదేమిటంటే ఇక్కడి యువకులను మిలిటెంట్ రెచ్చగొట్టి తమ సైనికులపై రాళ్లు రువ్విస్తున్నారని మండిపడింది. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ కాల్పుల్లో ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఓసారి గత చరిత్రలోకి వెళ్తే ఇజ్రాయెల్ 1967లో వెస్ట్ బ్యాంకు, గాజా, తూర్పు జెరూసలేంను యుద్ధంలో ఆక్రమించింది. అయితే పాలస్తీనియన్లు మాత్రం 3 భూభాగాలను స్వతంత్ర దేశాలకు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక వెస్ట్ బ్యాంక్పై దాడుల విషయానికొస్తే ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్పై దాడులు మొదలెట్టింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల ఒప్పందం మొదటి ఫేజ్ ముగిసింది. రెండో ఫేజ్ చర్చలు జరిగే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం హమాస్ వద్ద 63 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నారని నెతన్యాహు చెబుతున్నారు. వారిలో 2014లో హమాస్ మిలిటెంట్ పట్టుకున్న వారు కూడా ఉన్నారంటున్నారు నెతన్యాహు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ఆదివారం నాడు ఉదయం ఒక ప్రకటన విడుదల చేస్తూ తాజాగా 620 మంది పాలస్తీనా ఖైదీలు విడుదలను కావాలని జాప్యం చేస్తున్నారని వివరించింది. హమాస్ తమ పౌరులను అత్యంత అవమానకరంగా రెడ్ క్రాస్ అప్పగిస్తోందని ఆరోపిస్తోంది. బందీలను సగౌరవంగా అప్పగిస్తామని హామీ ఇస్తేనే మిగిలిన 620 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తామని చెబుతోంది. కాగా తాజాగా ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయంతో పాలస్తీనా పౌరులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మీరు పట్టుదలకు పోతున్నారు, దీంట్లో ఖైదీల తప్పేముందని ఖైదీల బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఖైదీలను ఎందుకు విడుదల చేయడం లేదో తమకు తెలియదని ఓ ఖైదీ తల్లి నజా జకాత్ కంటతడి పెడుతూ చెప్పారు. విడుదలవుతున్నారన్న సంతోషం కాస్త విషాదంగా మార్చారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా నెతన్యాహుకు స్వదేశంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మిలిటరీ గ్రాడ్యుయేషన్ సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు ఓ వ్యక్తి షిరి బైబాస్ ఆమె పిల్లల ఫోటోలను చూపించాడు. గత వారమే గాజా నుంచి వారి మృతదేహాలు టెల్ అవీవ్కొచ్చాయి. ఆడియన్స్లో వ్యక్తి లేచి దేనికోసం మనం పోరాడుతున్నాం, షేమ్ అన్నారు. మీరు ఓ తల్లి పిల్లల ప్రాణాలను కాపాడలేకపోయారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనికి ప్రధానమంత్రి స్పందించకుండా అలా నిలిచిపోయారు. ఇదిలా ఉండగా మిడిల్ ఈస్ట్లో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఆదివారం నాడు సిఎన్ఎన్తో మాట్లాడుతూ తన అంచనా ప్రకారం ఇజ్రాయెల్ హమాస్ మధ్య 2 విడతల చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నారన్నారు. ఫేజ్ 1 తర్వాత కొంత సమయం తీసుకోవాలనుకున్నామన్నారు. తాను కూడా బుధవారం నాడు ఖతర్, ఈజిప్టు, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్తున్నానని, కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొంటారని చెప్పాడు. మరి విట్కాఫ్ ప్రస్తుతం ఇటు హమాస్ను ఇటు ఇజ్రాయెల్ను ఓ టేబుల్పై పిలిపించి మాట్లాడుతారో లేదో 2 రోజులు ఆగితే తెలిసిపోతుంది.